ఒక్క సొసైటీలోనే మీకు 25 మార్కులు వస్తే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెలెక్ట్ కాకుండా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపలేరు. ఓకే, హలో స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ టు శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యుద్ధానికి ఇంకొక 50 రోజుల టైం మాత్రమే మిగిలింది. ఈ 50 రోజుల టైము 5 సబ్జెక్టులతో మనము కుస్తీ పట్టాల్సినటువంటి అవసరం ఉంది. 50 డేస్ టైం ఉందమ్మా. 50 డేస్ టైము 5 సబ్జెక్టులతో మనము కుస్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏ రకంగా ప్రిపేర్ అవుతే ఈ 50 డేస్లో మనము మ్యాక్సిమం స్కోర్ చేసి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ని క్రాక్ చేస్తాము అన్నటువంటి ఐడియాస్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాము. వీడియో చాలా ఇంపార్టెంట్ సీక్రెట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు అందరూ కూడా తప్పకుండా చూడండి. ఆల్సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ద్వారా ప్రిలిమ్స్ క్లాసెస్ని అతి తక్కువ ప్రైజెస్లో మీకు కల్పించడం జరుగుతుంది. అండ్ ఈ ప్రిలిమ్స్ క్లాసెస్ని మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో మీరు వినవచ్చు. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అమ్మా, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రివిజన్ సబ్జెక్ట్ మెటీరియల్ని 5 మెటీరియల్స్ కింద, అంటే జాగ్రఫీ నోట్స్, హిస్టరీ నోట్స్, సొసైటీ, యాప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రివిజన్ నోట్స్ని మీకోసం సింప్లిఫై చేసి పీడిఎఫ్ల రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు యాప్లో మెటీరియల్ సెక్షన్లో ఇది తీసుకోవచ్చు. 5 మెటీరియల్స్ కూడా కలిపి 199 రూపీస్కే అందిస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే 8977040923 నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పీడిఎఫ్ ప్రత్యేకత ఏంటంటే ఇది మీరు డౌన్లోడ్ కూడా చేయొచ్చు, తర్వాత మీరు యాప్లో కూడా చదువుకోవచ్చు, ప్లస్ మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చును. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అ ప్రింట్ ఆల్సో. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఆల్సో కోర్సెస్ కూడా మీకు యాప్లో అందుబాటులోనైతే ఉంటాయి. నెక్స్ట్ అమ్మా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఆ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి టార్గెట్స్ మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇవన్నీ కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో భాగంగా ఉన్నటువంటి అంశాలు. ఈ హిస్టరీ సబ్జెక్టుకు ఇప్పటి నుండి కూడా ఒక 10 డేస్ ఆఫ్ టైంని అయితే మీరు కేటాయించండి అమ్మా. హిస్టరీ సబ్జెక్టు 10 డేస్ ఆఫ్ టైంని కేటాయించండి. జాగ్రఫీకి ఒక 10 డేస్ ఆఫ్ టైంని కేటాయించండి. సొసైటీకి కూడా ఒక 10 డేస్ ఆఫ్ టైంని కేటాయించండి. జాగ్రత్త వినాలి. ఈ 3 సబ్జెక్టులకు 10 రోజుల చొప్పున మీరు కేటాయించుకుంటూ వెళ్ళిపోండి. ఈ 10 రోజులు కేటాయించినప్పుడు ఒక్కొక్క రోజు, అంటే ప్రతిరోజు కూడా ఉదాహరణకు ఒక 10 గంటలు చదువుతున్నారు అనుకుందాం. ఈ 10 గంటల్లో ఉదయము 1 గంట కరెంట్ అఫైర్స్ చదవాలి, తర్వాత రాత్రికి 1 గంట అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చేయాలి. అంటే ఈ ప్రాసెస్ మీకు అన్ని డేస్లో కూడా, అన్ని సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఇది మీకు అందుబాటులో ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటుగా ఇప్పుడు మనకు 50 డేస్ టైం పీరియడ్ ఉందమ్మా. 50 డేస్ టైం పీరియడ్ అంటే దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మన దగ్గర ప్రిలిమ్స్కి దాదాపుగా ఒక 500 వీడియోస్లో 500+ వీడియో లెక్చర్స్తో మీకు ఈ ప్రిలిమ్స్ కోర్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఈ 500 వీడియోస్ అంటే ఒక్కొక్కటి ఒక 30 to 40 మినిట్స్ డ్యూరేషన్లో ఉంటాయి కాబట్టి మీరు దీన్ని చాలా సింపుల్గా వీడియో లెక్చర్స్ని చూస్తూ కూడా ఈ ఆస్పెక్ట్ అన్నది మీరు కవర్ చేయవచ్చు. అంటే వీడియోస్ చూడండి, వీడియోస్ చూసేటప్పుడు రివిజన్ మెటీరియల్లో ఉన్నటువంటి నోట్స్ చదవండి. ఆ నోట్స్ చదువుకున్న తర్వాత దాన్ని రిపీట్ చేస్తూ ఉన్నాను. అంటే సింధు నాగరికత చదివితే మళ్ళీ సింధు నాగరికతనే చదువుతూ ఒక పర్ఫెక్షన్ అన్నది మీరు తెచ్చుకోవాలి. అంటే 10-10-10 30 డేస్ అన్న టైం పీరియడ్ని మీరు ఆల్మోస్ట్ February 5th వరకు కూడా ఇదే టైం టేబుల్ని ఫాలో అవ్వనమ్మా. నెక్స్ట్ February 5th తర్వాత మీరు ఏం చేస్తారంటే టెస్ట్ల పైన ఎక్కువ ఫోకస్ చేయండి. యూ ఫోకస్ మోర్ ఆన్ ద టెస్ట్. అంటే ఇండివిజువల్గా టైం దొరకదు, మా యాప్లో అయితే ఇండివిజువల్ కూడా ఉన్నాయి, ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఇండివిజువల్ ఒకవేళ టైం దొరికినా దొరకకపోయినా కూడా ఫుల్ లెంత్ టెస్ట్లు ఆ టైంలో ఎక్కువగా రాసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ టైంలో మాత్రం, అంటే ఫస్ట్ 30 డేస్ ఏవైతే ఉన్నాయో ఈ టైంలో మాత్రం ప్రతి టాపిక్ అయిపోగానే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏన్షియంట్ హిస్టరీ అయిపోయింది అనుకుందాం, ఈ ప్రాచీన చరిత్ర అయిపోతే ప్రాచీన చరిత్ర పైన టెస్ట్ వెంటనే రాయండి. మీడియేవల్ హిస్టరీ అయిపోయింది అనుకుందాం, దానిపైన వెంటనే ఒక టెస్ట్ అన్నది మీరు అటెంప్ట్ చేయండి. ఖచ్చితంగా టెస్ట్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. నెక్స్ట్ మిగిలిన 20 డేస్ ఆఫ్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయనమ్మా. యూ డూ ఫోకస్ మోర్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. ఎందుకు కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నానంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ని
బ్యాక్ అంటే జనవరి, డిసెంబర్, నవంబర్, అక్టోబర్ ఈ రకంగా లాస్ట్ 6 months ఆఫ్ కరెంట్ అఫైర్స్ని అయితే పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ పర్ఫెక్ట్గా లాస్ట్ 6 నెలల కరెంట్ అఫైర్స్ని అయితే మీరు చూడవలసి ఉంటుంది. ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ని లాస్ట్కి చదవడం వల్ల ఫ్యాక్ట్స్ కాబట్టి, డేటా కాబట్టి ఎక్కువగా మీకు గుర్తుండేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సొసైటీ గురించి నేను మీతో మాట్లాడితే సొసైటీలోనే మన క్లాసెస్ చూస్తూ నేను ఇచ్చేటటువంటి మెటీరియల్ హ్యాండ్ రిటన్ నోట్స్ కావచ్చు, లేదంటే మీకు పీడిఎఫ్ మెటీరియల్ ఉందో అది చూస్తే మీకు సొసైటీలో ఖచ్చితంగా 25 మార్కులు మీరు తెచ్చుకోవచ్చమ్మా. 25 మార్క్స్ అట్లీస్ట్ మీరు ఒక్క సొసైటీ నుండే తెచ్చుకోవచ్చు. ఒక్క సొసైటీలోనే మీకు 25 మార్కులు వస్తే మీకు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ సెలెక్ట్ కాకుండా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపలేరు. ఓకే, దట్ ఈస్ ద ఐడియా. నెక్స్ట్ జాగ్రఫీలో మీరు ఎంత చదివినా కూడా మీకు ఒక పర్ఫెక్షన్తో అనేది చదవాలి. అంటే 3 రివిజన్స్ అనేది కంపల్సరీ అమ్మ. జాగ్రఫీకి 3 రివిజన్ అనేది కంపల్సరీ. సిమిలర్లీ హిస్టరీకి కూడా 3 రివిజన్ అనేది కంపల్సరీ. ఈ జాగ్రఫీ నుండి అట్లీస్ట్ ఒక 20+ టార్గెట్ పెట్టుకున్నా, హిస్టరీ నుండి 20+ టార్గెట్ పెట్టుకున్నా ఆల్మోస్ట్ అరౌండ్ మీకు ఇక్కడ 65 మార్క్స్ అనేవి వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఈ 2 సబ్జెక్టులు కలిపి 60 మార్కులకు గాను ఒక 20 మార్కులు వచ్చినా కూడా మీకు ఇన్ టోటల్ 85 మార్క్స్ అన్నది 100% వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఏమన్నా ఉన్నది అని అంటే ఖచ్చితంగా యూ షుడ్ గో త్రూ ద క్లాసెస్ని క్లియర్గా వింటూ అవసరమైతే ఫస్ట్ టైం ఫుల్ ఎలా ప్లేబ్యాక్ ఉందో అలానే వినండి ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం మటుకు స్పీడ్ పెంచండి అమ్మా, స్పీడ్ పెంచండి. సెకండ్ టైం క్లాస్ వినేటప్పుడు గో ఫర్ 1.5 స్పీడ్. థర్డ్ టైం వినేటప్పుడు 2 స్పీడ్ని అట్లా 1.75 స్పీడ్ని ఆ స్పీడ్ని పెంచుకుంటా పోతే ఒక 30 minutes వీడియో లెక్చర్ మీకు ఒక 10 minutesలోనే వినేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా మీరు స్పీడ్ పెంచుతున్నారంటే మీరు రివిజన్స్ని పెంచుతున్నట్టు. ఎందుకంటే టేస్ట్ ద థండర్ అంటూ ఉంటాం ఎప్పుడు కూడా మనం, టేస్ట్ ద థండర్ అని చెప్పి. టేస్ట్ ద థండర్ అంటే విత్ ఇన్ యూ ఒక సునామీని ఎదుర్కోవాలనుకున్నా కూడా బయట ఏదో పెద్ద సునామీ వస్తుంది, సముద్రం దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. నీలోనే ఆ సునామీ ఉండాలి, నీలోనే ఆ ఫైర్ ఉండాలి, నీలోనే ఆ శక్తి ఉండాలి, నీలోనే ఆ కసి అన్నది ఉండాలి. ఆ కసి నీకు ఉన్నది అని అంటే ఖచ్చితంగా ఈ స్కోర్ అన్నది నీకే వస్తుంది. ఈ స్కోర్ అన్నది 100% మిమ్మల్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని క్రాక్ చేసే విధంగానైతే చేస్తుంది. సో 30 days దీనికి కేటాయించండమ్మా. ప్లస్ సైమల్టేనియస్గా ప్రతిరోజు ఉదయం 1 గంట, రాత్రి చెప్పినా కదా నిద్ర వచ్చేటప్పుడు మాత్రమే, వెన్ యూఆర్ ఫీలింగ్ స్లీపీ, నిద్ర వచ్చేటప్పుడు మాత్రమే మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. ఓకేమా. సో ఎగ్జామినేషన్లో నెగటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి చాలా క్లియర్గా క్లారిటీ ఉన్నటువంటి బిట్స్ని మాత్రమే మనం పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి క్లారిటీ రావాలనంటే 3 రివిజన్స్ అనేది కంపల్సరీ అమ్మ. ఓకే, కంపల్సరీ మీరు 3 రివిజన్స్ చేయండి. అట్లీస్ట్ ఈ వీడియో లెక్చర్స్ చూసినా కూడా మీకు సేఫ్ సైడ్లోనైతే ఉంటారని అయితే నేను మీకు చెప్పగలుగుతాను. మరొకసారి ఈ యొక్క అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఈ 5 in మెటీరియల్ తీసుకోండి, ప్రింట్అవుట్ తీసుకోండి. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత దాన్ని రివిజన్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఈ నెంబర్స్ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా మీకు యాప్లోనే దొరుకుతాయమ్మా. యాప్ చాలామంది డౌన్లోడ్ చేసుకోకుండా ఫోన్ చేస్తున్నారు. ఖచ్చితంగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రమే కాల్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.